ఎవరైతే తమ ఇంటి ఆడపిల్లల యొక్క జీవితం అనేటువంటిది మంచిగా ఉండాలి, బాగుండాలి అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వవలసినంత అవసరం లేదండి. మీరు కనుక మీ పిల్లలకి సరైనటువంటి విధంగా పేరు కనుక పెట్టగలిగితే అదే వాళ్ళు ఆ పేరు వల్ల కోట్ల రూపాయల ఆస్తిని అనేటువంటిది భవిష్యత్తులో సంపాదించుకునే స్థితికి వెళ్తారండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రెండు లెటర్స్ ఉంటాయండి, పరమ వరస్ట్ లెటర్స్ అవి. ఈ 2 లెటర్స్ పేరులో ఉండటం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు తమ యొక్క ఫ్యామిలీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో విపరీతమైనటువంటి కష్టాల్లోకి లోనవుతున్నారండి. సో అటువంటి 2 లెటర్స్ అనేటువంటిది నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క జీవితం అనేటువంటిది బాగుండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఆ 2 లెటర్స్ ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. సో మొదటి లెటర్ వచ్చేసి తా అనేటువంటి అక్షరం అండి. ఈ తా అనేటువంటి అక్షరంతో ఏ ఆడపిల్ల పేరైతే స్టార్ట్ అవుతుందో, అంటే తా గుడింతానికి సంబంధించినటువంటి శబ్దం అండి. తా, తా, తే, తీ, తూ, తు, త్రూ, తు, తే, తే, తై, తో, తౌ, తం, తహ. ఈ విధంగా తా గుడింతానికి సంబంధించినటువంటి శబ్దం అనేటువంటిది పేరులో వచ్చేటువంటి ఆడపిల్లల యొక్క లైఫ్ అనేటువంటిది, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది విపరీతమైనటువంటి డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొన్నాళ్ళ తర్వాత నుంచి కూడా వాళ్ళకి జీవితం అనేటువంటిది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా మారుతుందండి. ఈ తా అనేటువంటి వర్డింగ్ తా అనేటువంటి శబ్దం అనేటువంటిది ఏ ఆడపిల్ల పేరులో వస్తుందో విపరీతమైనటువంటి ద్వేషభావాన్ని ఎదుర్కొంటారు వాళ్ళ అత్తమామల దగ్గర నుంచి విపరీతమైనటువంటి పోరు వస్తుందండి. అత్తమామల పోరు తట్టుకోలేకపోతారు. ఒకవేళ అత్తమామలు సరిగ్గా ఉన్నా సరే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడతాయండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేటువంటిది దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ 90 నుంచి 95% ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది 90 నుంచి 95% నరకప్రాయమైనటువంటి జీవితం ఏర్పడుతుందండి. వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైన గొడవలు ఏర్పడటం, వైఫ్ అండ్ హస్బెండ్స్ దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం. అంటే వైఫ్ ఇక్కడ ఉంటే హస్బెండ్ ఎక్కడో జాబ్ చేయడం, లేదంటే హస్బెండ్ ఎక్కడ ఉంటే వైఫ్ ఎక్కడో జాబ్ చేయడం, లేదంటే వీళ్ళ మధ్య విపరీతమైన గొడవలు ఏర్పడి వైఫ్ అండ్ హస్బెండ్స్ విడాకుల దాకా వెళ్ళి విడిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం కానివ్వండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎడమొహం పెడమొహంగా వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి విధంగా సఖ్యత లేకపోవటం, లేదంటే వాళ్ళ ఇద్దరి మధ్య కూడా సరైనటువంటి అండర్స్టాండింగ్స్ లేకపోవటం. అంటే ఒకరి మధ్య ఒకరు సరైన సఖ్యత లేక మానసికంగా కుంగిపోయేటువంటి, మానసికంగా వ్యధకి లోనయ్యేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఈ తా అనేటువంటి శబ్దం కనుక ఏ ఆడపిల్ల పేర్లో ఉన్నా సరే 90 నుంచి 95% ఏర్పడి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది విపరీతమైనటువంటి డిస్టర్బెన్సెస్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఒకవేళ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఎటువంటి నెగిటివ్ నెంబర్స్ కానివ్వండి, లేదంటే ఎటువంటి డెడాంటీ కాంబినేషన్స్ కానీ ఉన్నాయంటే వీళ్ళకి ఇక ఎట్లా ఉంటుందంటే మ్యారేజ్కి ముందు పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యి, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోవటం కానివ్వండి, లేదంటే మ్యారేజ్ లేట్ అవ్వటం కానివ్వండి, లేదంటే మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేటువంటిది నరకంలోకి వెళ్ళటం కానీ జరుగుతుందండి. చాలామంది నేను నేమ్ కరెక్షన్ చేసినటువంటి ఆడవాళ్ళ పేర్లలో నేను చేసినటువంటి 100 నేమ్ కరెక్షన్లో 40% నేమ్ కరెక్షన్స్ ఇవే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లో కనుక చూసుకుంటే అనిత, రజిత, సుజాత, లలిత, త్రిష, నయనతార, ఇలా ఒకటి కాదండి, ఎంతో మంది ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఎంతో మందికి నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండో లెటర్ వచ్చేసి ఐ లెటర్ అండి. సో ఫస్ట్ తా లెటర్ ఉంది కదా, తా లెటర్కి సంబంధించినటువంటి మనం ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పుకుందామండి. లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే
సమంత గారు చూడండి, సమంత గారి లైఫ్ ఏమైందండి? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎన్నాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు చెప్పండి. నెక్స్ట్ ఇది కూడా పక్కన పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి విషయం కనుక తీసుకుంటే నయనతార గారి లైఫ్ తీసుకోండి. నయనతార గారు మ్యారేజ్కి ముందు ఎన్ని సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్స్ ఏర్పడి ఎంతోమంది హీరోస్తో అఫైర్స్ ఉన్నాయని ఈ విధంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చి ఆమె మానసికంగా కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇక ఇక హీరోయిన్ త్రిష గారు చూడండి. హీరోయిన్ త్రిష గారు కూడా మీకు తెలిసే త్రిష గారు ఏ మ్యారేజ్కి ముందు ఆమెకు సంబంధించినటువంటి అనేక వీడియోస్ వచ్చి అలానే మ్యారేజ్ కూడా ఒకళ్ళతో అనుకొని వాళ్ళతో అవ్వకుండా బ్రేకప్లు అయ్యి ఈ విధంగా ఆమె కూడా ఎంతో మానసికంగా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినాయండి. సో నేను ఎందుకని మీకు సెలబ్రిటీస్ పేరు చెప్తున్నానంటే సెలబ్రిటీస్ అనేవాళ్ళు చాలా మందికి తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఎగ్జాంపుల్గా చూపించి చెప్పే ప్రయత్నమేనండి. మీరు ఇదే కాదండి, సమాజంలో మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి లేదంటే మీ చుట్టాల్లో కానివ్వండి చాలా మందిని చూడండి, తా అనేటువంటి వార్డింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది యొక్క లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అయి ఉంటుంది, మీరు తెలుసుకుంటారు కూడా. ఇక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నానండి. మన తెలుగు కమ్యూనిటీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఒక లేడీ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆమె పేరు చెప్పే ప్రయత్నం చేయట్లేదు నేను, ఎందుకులే అని చెప్పేసి. ఆమె కూడా ఆమె లైఫ్ కూడా మీకు చూసారు కదండి. వాళ్ళ హస్బెండ్ ఎవరు? ఈ మోటివేషనల్ స్పీకర్ మనకి యూట్యూబ్లో. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏమైంది? 1 year అండి, 1 year అవ్వకుండా కూడా వాళ్ళు విడిపోయినటువంటి సిచ్యువేషన్స్. ఎందుకు ఏర్పడినాయండి ఈ సిచ్యువేషన్స్? వీళ్ళ పేరులో ఉన్నటువంటి తా అనేటువంటి వార్డింగ్ వల్లే. నెక్స్ట్ నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మనకి సీఎంస్ ఉన్నారు, లేడీ సీఎంస్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ లేదు చిన్న ఇది. సో ఈ వీడియో అనేటువంటిది మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో అనేటువంటిది ఎక్కడ వరకు రీచ్ అవుతుంది అనేటువంటి చిన్న నేను ఒక రీసెర్చ్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో దయచేసి వాళ్ళు ఏ ఊళ్ళో కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ ఊరి పేరు, సో మీ పేరేంటో అనేటువంటిది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూసారు వీళ్ళ ముగ్గురు జీవితం కూడా మీరు గమనించండి. మ్యారేజ్ అయిందా అండి? ఎందుకని? ఈ తా అనేటువంటి వర్డింగ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా అంటే చాలా డేంజర్ అండి. మళ్ళీ చెప్తున్నాను నేను. ఒకవేళ మన శరీరంలో కనుక ఒక దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో తీసేయాలి, లేదంటే ఏమవుతుంది? శరీరం మొత్తం పాగుతుంది. ఇలానే ఈ తా అనేటువంటి వర్డింగ్ లేకుండా ఆడపిల్లలకి అద్భుతమైనటువంటి పేర్లు మనం పెట్టచ్చండి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో. అలా కనుక పెడితే వాళ్ళ జీవితం అనేటువంటిది బాగుపడేటువంటి అవకాశాలు మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట, మీ యొక్క కుటుంబ సభ్యులకి. ఇక నెక్స్ట్ సెకండ్ వర్డ్ అండి, ఐ అనేటువంటి లెటర్. సెకండ్ వరస్ట్ లెటర్ ఐ అనేటువంటి లెటర్ అండి. ఈ ఐ అనేటువంటి లెటర్ ఖచ్చితంగా కూడా ఏ ఆడపిల్లల పేరులో అయితే ఎండింగ్లో వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి, భార్గవి, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అండి ఎవరి పేర్లో అయితే ఐ అనేటువంటి లెటర్ అనేటువంటిది ఎండింగ్లో వస్తుందో, అంటే రోహిణి కానివ్వండి ఈ విధంగా అనమాట, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది 40 to 60% డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే అత్తమామల నుంచి పోరు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్ కానివ్వండి, మానసికంగా కుంగిపోవటం కానివ్వండి, ఈ విధంగా అనమాట. ఈ 2 లెటర్స్తో కనుక ఏ ఆడపిల్ల పేరైనా ఉంటేనండి లైఫ్లో చాలా అంటే చాలా డిస్టర్బెన్సెస్ అయిపోయి, నేను మళ్ళీ చెప్తున్నానండి, సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా సరే మీ ఇంట్లో ఆడపిల్లల పేర్లు కనుక ఇలా ఉంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాము అనుకున్న వాళ్ళు కనుక అయితే కనుక అండి మీరు అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మన అద్భుతమైనటువంటి పేర్లు ఆడపిల్లలకి పెట్టచ్చండి. ఎవరికైనా సరే పేర్లు అనేటువంటిది మీరు పెట్టాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం 3 గంటలలోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల పేర్లో ఈ లెటర్స్ నేను చెప్పిన లెటర్స్ ఉన్నాయో వాటిని తీసేసి మంచి పేర్లు కనుక పెట్టాలి అనుకుంటే కనుక థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ మొత్తం కూడా ఇంత గొప్పగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.